90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో షఫీ గారు. హలో నాగరాజు గారు. ADHD దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ బిహేవియర్ అసలు ఎలా ఉంటుంది సార్? అసలు నాగరాజు గారు, ADHD అని కామన్గా వినబడే పదం ఇది కదా. చాలామందికి తెలుసు ADHD అనేది ఒక డిజార్డర్ అని చెప్పేసి. అయితే యాక్చువల్గా ఇదేంటో క్లారిటీ ఉండాలి. చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే ADHD అనేది కేవలం చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఒక డిజార్డర్ మాత్రమే అన్న ఆలోచనలు ఉండిపోతున్నారు. కానీ మారుతున్నటువంటి టెక్నాలజీ, మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి చిన్నపిల్లల్లో ఉన్న డిజార్డర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అలా తగ్గకుండా అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే ఒక 10 మందిలో ఒకటికి డిజార్డర్ ఉందా అంటే లేదని చెప్పలేం, ఖచ్చితంగా ఉందని అనిపిస్తుంది మనకి కరెక్ట్గా స్టడీ చేస్తే. ADHD ఏంటి? అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది ఇక్కడ ఈ పదంలోనే అర్థమైపోతుంది. ఏంటది? అటెన్షన్ అనేది డిఫిసిట్గా ఉంటుంది, అటెన్షన్ ఉండదు, ఇన్అటెన్షన్ ఉంటుంది, హైపర్ యాక్టివిటీగా ఉంటారు వీళ్ళు. అది ఒక డిజార్డర్. అది అయితే దీన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్తుంది నాగరాజు గారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూడాలి, ప్రతి పేరెంట్ చూడాలి. ఎందుకంటే అవసరం, వాళ్ళ పిల్లలు ఈ డిజార్డర్ ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి హస్బెండ్ చూడాలి, వైఫ్లో ఈ డిజార్డర్ ఉందా లేదా, వైఫ్ చూడాలి, ప్రతి వ్యక్తి తనలో ఉందా లేదా కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే ఇలాంటి డిజార్డర్ సిమ్టమ్స్ ప్రతి వ్యక్తిలో కూడా కనిపిస్తాయా అనిపిస్తుంది కూడాను. కాబట్టి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా అందరు కంటిన్యూగా చూస్తే వాళ్ళలో ప్రాబ్లం ఉన్నా, వాళ్ళ చుట్టుపక్కల ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోవచ్చు, దానికి ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయకపోవడం ప్రాబ్లం, మళ్ళీ ఐడెంటిఫై చేసుకోవడమే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ADHD ఎవరిలోనే ఉంది అంటే, ఎవరిలో ADHD ఉందో అతనికి 10% ప్రాబ్లం. తన చుట్టూ ఉన్నవాడికి టార్చర్ ఉంటుంది. పేరెంట్స్ కానివ్వండి, లైఫ్ పార్ట్నర్కి కానివ్వండి, చుట్టూ నా ఫ్రెండ్స్కి, సిబ్లింగ్స్కి, వాళ్ళకి ఎక్కువ టార్చర్ ఉంటుంది. అసలు ఏంటిది ADHD ఏంటంటే, వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దానివల్ల వచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ వీళ్ళ అటెన్షన్ ఎక్కడ కూడా చేయలేరండి, ఎక్కడ ఏకాగ్రత పెట్టలేరు, దృష్టి పెట్టలేరు, ఫోకస్ దగ్గర చేయలేరు అనమాట. ఇన్అటెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు చదవడానికి కూర్చున్నా కానీ కొంచెం సేపుకు మించి ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఏదైనా పని చేయాలన్నా కానీ ఫోకస్ చేయలేరు. సిస్టమ్ మీద కూర్చున్నా వర్క్ చేయలేరు, హోంవర్క్ కోసం కూర్చున్నా చేయలేరు, ఏ పని మీద కూడా దృష్టి పెట్టలేరు. అటెన్షన్ అసలు వీళ్ళలో ఉండదన్నమాట. ఈజీగా ఏదైనా పని చేయడం మొదలు పెడితే చిన్న వాటికే డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు, డీవియేట్ అయిపోతూ ఉంటారు, డిస్ట్రాక్షన్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏదైనా పని మొదలు పెట్టడమే తప్ప పని పూర్తి చేయడం అనేది వీళ్ళు కనబడదు. విషయాలు మర్చిపోతుంటారు. మీరు వాళ్ళకి ఏమైనా పని చెప్పారనుకోండి, చేస్తానని చెప్పి అక్కడి నుంచి లేస్తాడు, ఎందుకు లేచాడో మర్చిపోతాడు, విషయం మర్చిపోతాడు, వస్తువులు మర్చిపోతారు. వీళ్ళు ఒక దగ్గర కీ పెడితే ఎక్కడ పెట్టారో వెతుక్కుంటూ ఉంటారు, స్పెడ్స్ పెడితే వెతుక్కుంటుంటారు, వాళ్ళ బ్యాగ్ ఎక్కడుందో వెతుక్కుంటుంటారు, నోట్స్ ఎక్కడుందో వెతుక్కుంటుంటారు, పెన్ ఎక్కడుందో వెతుక్కుంటుంటారు. ప్రతి వస్తువు కూడా వెతుక్కోవడంలోనే సమయం పోతుంది. ఎందుకు మర్చిపోతుంటారు అనమాట. ఎందుకు మర్చిపోతున్నారు? అటెన్షన్ ఉండదు, చేసే పని మీద దృష్టి ఉండదు. సో నిజంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి అశాంతికి గురైపోయి ఉంటారు వీళ్ళు. ఇది ఒక రకమైనటువంటి, ఇంకా దీంట్లో మాట్లాడుకు చాలా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. దీనివల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయంటే చాలా పెద్ద నష్టాలు ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఫోకస్ చేయమో అన్ని విషయాల్లో లాస్ అయిపోతాం కదా. రిలేషన్స్ విషయమైనా, ఎడ్యుకేషన్ విషయమైనా, వర్క్ అయినా, రిజల్ట్స్ అయినా, ఎక్కడైనా రిజల్ట్ ఉంటాయి. దీంట్లో ఇంకొకటి ఏముంది, ఇక్కడ హైపర్ యాక్టివ్గా ఉంటారు. మనిషి యాక్టివ్గా ఉండడం మంచిదే, హైపర్ యాక్టివ్నెస్ అనేది డిజార్డరే కదా. అవును కదా. అంటే ఎంత ఓవర్ యాక్టివ్గా ఉంటారంటే వీళ్ళు ఎక్కడ కూడా ప్రశాంతంగా కూర్చోలేరు, ప్రశాంతంగా ఉండలేరు అనమాట. ఎప్పుడు ఎక్కడో దగ్గర నడుస్తుంటారు, చేస్తుంటారు, కదులుతుంటారు, ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు, అనవసరంగా మాట్లాడుతుంటారు. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ అతను మాట్లాడాల్సిన అవసరం ఉండదు, కానీ మాట్లాడ మొదలుపెట్టేస్తుంటాడు. అర్థం లేకుండా మాట్లాడేస్తుంటారు. ఓవర్ యాక్టివ్నెస్ ఉంటుంది. ఒక దగ్గర కూర్చున్నా కానీ కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి. ఇలాగే హ్యాండ్ మూమెంట్స్, ఇదే హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, లెగ్ మూమెంట్ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తుంటాడు. ఏంటంటే అసలు ఒక ప్రశాంతతే ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మోటార్ ఫిట్ చేసేస్తే ఒక మనిషికి స్పీడ్లో పెట్టేస్తే ఎలా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఎప్పుడు మనిషి యాక్టివ్గా ఉంటాడు. పిల్లల్ని చూస్తే వాడు ఈ బెంచ్ నుంచి ఆ బెంచ్ మీదకి, ఈ సోఫా నుంచి కిందికి దూకుతూ ఉంటాడు. అది చూస్తుంటే పెద్దవాళ్ళకి గుండె అయిపోతూ ఉంటుంది, వాడు ఎక్కడ పడిపోతాడో అన్న భయం. పరిగెడతా ఉంటాడు, దీన్ని తీసి గుద్దేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నా అంటే అమ్మ ఏం పగిలిపోతుందో తెలియదు, టీవీ పగులుతుందా, రిమోట్ పగులుతుందా, వాడి తల పగిలిపోతుందా, కాళ్ళు ఇరిగిపోతా అన్న భయంతో చూసేవాడు ఉండడమే తప్ప వాడు ఎక్కడ కూడా యాక్టివ్. ఇది చిన్నపిల్లలను ఉంటుంది అనుకున్నాం, కానీ పెద్దవాళ్ళను కూడా చూసినా కానీ వాడు ఎప్పుడు కూడా ఏదో చేస్తూనే ఉంటాడు, ఖాళీగా ఉండడు. అంటే ఈ ఓవర్ యాక్టివ్నెస్ అన్నది ఇది ఒక డిజార్డర్గా మనిషికి చాలా నష్టాలు ఉంటాయి. దీనివల్ల ఎక్కువగా మాట్లాడటం, ఇవన్నీ కూడాను ఈ ఓవర్ యాక్టివ్నెస్. ఈ రెండోది కాకుండా ఇంపల్సిటివిటీ కనిపిస్తుంది నాగరాజు గారు ఇక్కడ. అంటే ఏంటిది? సడన్గా డిసిషన్స్ చేసుకుంటారు, సడన్గా యాక్షన్ తీసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బాబు కూర్చొని ఫోన్ చూస్తున్నాడు, చాలాసేపటి నుంచి ఫోన్ చూసావు కదా ఇంకా చాలు అని ఫోన్ తీసేసుకుంటే వెంటనే అక్కడ పడిపోతాడు,
ఏడవడం మొదలు పెట్టేస్తాడు. ఫిట్స్ వస్తే ఎట్ట కొట్టుకుంటూ అట్లా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా తల బాధేసుకుంటూ ఉంటాడు. తల బాదుకుంటే ఏమవుతుంది, ఫిట్స్ చూడు కొట్టుకుంటే ఏమవుతుంది, సడన్గా కింద పడిపోతే తల దేనిగా గుద్దుకుంటుందా అన్న ఆలోచన ఉండదు. ఇంకా ఫోన్ తీసుకున్నాడు వద్దులే అని చెప్పి మళ్ళీ ఫోన్ చేతిలో పెట్టడమే తప్ప వేరే గత్యంతరం ఉండదు, వేరే దారి ఉండదు. అలా బిహేవ్ చేస్తారు. అంటే ఇది చిన్నపిల్లలు ఉంటుందా? కాదు, పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సిటీలోనే నేను కార్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను నాగరాజు గారు. నేను కార్ ప్రశాంతంగా డ్రైవ్ చేస్తున్నాను. పక్క నుంచి టూ వీలర్ జిప్పున వచ్చింది, తుఫాన్లో వచ్చింది. టూ వీలర్ తుఫాన్లో వచ్చేసరికి నేనే ఉలిక్కి పడ్డాను. ఏంటి ఇది ఇలా వచ్చిందని చెప్పేసి. ఆ టూ వీలర్ నేను చూస్తూ ఉండగానే 3 హిట్స్ మిస్ అయింది. అంటే ముగ్గురిని యాక్సిడెంట్ చేయాలి, ముందు నుండి వెహికల్ని, టూ వీలర్ని. ఇంకా అయిపోయింది, పడిపోయాడు అని అనిపించింది. కానీ 3 కూడా సేవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఓకే, బాగానే ఉంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాను నేను. 1 కిలోమీటర్ సిటీలో ట్రావెల్ చేయాలంటే హార్డ్లీ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పడుతుంది ట్రాఫిక్లో. ఆ 1 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ నేను చూస్తున్న సీన్ ఏంటంటే వాడు పడిపోయి ఉన్నాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టిప్పర్కి హిట్ చేసుకున్నాడు, ముఖం పగిలిపోయింది, పడిపోయాడు. చాలామంది గ్యాదర్ అయ్యారు. నేను కూడా వెహికల్ పక్కకి తీసి చూస్తే తల చిత్తు అయిపోయి ఉంది, మొత్తం బ్లీడ్ అయిపోతుంది. యాక్చువల్గా ఏమైంది అక్కడ? ఓవర్ యాక్టివ్నెస్. అంటే ఏమవుతుందో తెలియనటువంటి తనంలో తీసుకున్న డిసిషన్స్ అనమాట. అంటే వాళ్ళు మాట్లాడే విధానంగా అలాగే ఉంటుంది, పనులు చేసే విధానం అలాగే ఉంటుంది, డిసిషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇంపల్సివిటీ అని ఉంటుంది. ఇది ఇంకా మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ ఉందనుకోండి, స్కూల్లోనే క్విజ్ పెడుతుంటారు పిల్లలకి. టీమ్ ABCD పెట్టేసి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ టీమ్ ఏని అడుగుతున్నాం, క్విజ్ మాస్టర్ అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. టీమ్ Dలో ఉన్నవాడు క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చేస్తాడు. నీ వంతు కాదు కదరా, నువ్వు మాట్లాడాల్సి కాదు, క్వశ్చన్ వెళ్ళదు కదా. ఆ స్పృహ ఉండదు. నా వంతు వచ్చేంతకు నేను నిలబడాలి, నా టర్న్ వచ్చేంత ఇప్పుడే నేను మాట్లాడాలి అన్న స్పృహ కూడా ఉండదు. అసలు ఆలోచన ఏమాత్రం లేకుండా కూడా స్పందించేటువంటి ఈ ఇంపల్సివిటీ ఉంటుంది అనమాట. ఇంపల్సివిటీ, ఈ లక్షణాలన్నీ కూడాను. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే నాగరాజు గారు, మీరు చూడండి, సీతకొక చిలుక ఉంటుంది. మీరు కొంచెం ప్రశాంతంగా దాన్ని గమనించండి. ఎక్కడ ఉండదు. ఇక్కడ ఎగురుతుంది, అక్కడ కూర్చుంటుంది, అక్కడ ఎగురుతుంది, ఇక్కడ కూర్చుంటుంది, ఇక్కడ ఎగురుతుంది, అక్కడ కూర్చుంటుంది. తిరిగి ఎక్కడి నుంచి వరల్డ్లోకి వెళ్ళిపోతుంది, నచ్చిన వాళ్ళకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తి ఆలోచనలు కూడా ఒక దగ్గర ఉండవు. అటెన్షన్ ఒక దగ్గర ఉండదు. దృష్టి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి ఇలా వెళ్ళిపోతుంటుంది. అర్థం కాదు, అసలు ఎటు వెళ్ళాడో అర్థం కాదు. తను చేస్తున్న పని ఒకటి, తను ఆలోచించేది ఇంకేదో ఉంటుంది. ఉదాహరణకి భోజనం చేస్తున్నాడు. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తి ముందు పెరుగు పెడితే అతను పెరుగు చూడడు. పెరుగు చూడగానే పురుగులు గుర్తొస్తాయి. పురుగులు చూడగానే ఇంకేదో గుర్తొస్తుంది, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు. కళ్ళ ముందు పెరుగు ఉంటుంది, ఇంకా తినలేడు. అంటే ఇది ఓవర్గా మనిషి యొక్క ఆలోచనలు ర్యాపిడ్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అది పాజిటివిటీలో అయినా కానీ, నెగిటివిటీలో అయినా కానీ ఆలోచనలు స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ ఏమైపోతుంది? ఫోకస్ మిస్ అవుతుంది. ఫోకస్ మిస్ అయినప్పుడు అక్కడ రిజల్ట్స్ అనేవి రావు. అందుకే పని మొదలు పెట్టడమే తప్ప పని కంప్లీట్ చేయడం అనేది జరగదు. వీళ్ళు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోవడం కూడా కూర్చోలేని పరిస్థితి అనమాట. అయితే ఈ డిజార్డర్ 2 రకాలు ఉంటుంది నాగరాజు గారు. ఒకటి ఇంట్రావర్ట్ పర్సనాలిటీకి ఉన్నటువంటి డిజార్డర్, రెండోది ఎక్స్ట్రావర్ట్ పర్సనాలిటీకి ఉన్నటువంటి డిజార్డర్. ఇది అయితే ఈ 2 డిజార్డర్స్ ఉన్నవాళ్ళు సపరేట్గా ఉంటారు. ఉదాహరణకి ఇంట్రావర్ట్ ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఎక్స్ట్రావర్ట్ ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, ఇంట్రావర్ట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడాను స్లోగా ఉంటాడు, తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, ఫోకస్ దేని మీద చేయలేడు. అంటే ఫోకస్ ఉండదు, అటెన్షన్ ఉండదు. ఎక్స్ట్రావర్ట్గా ఉన్నవాడు ఓవర్ యాక్టివ్గా ఉంటాడు, ఓవర్ ఎనర్జెటిక్గా ఉంటాడు, చేస్తున్న పని మీద అతనికి అటెన్షన్ ఉండదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరికి అటెన్షన్ లేదు, ఇద్దరికి కూడా దృష్టి లేదు, ఏకాగ్రత లేదు. అక్కడ పరధ్యానంలోనే ఉంటారు. ఇతను సైలెంట్గా ఉంటాడు, ఇతను ఓవర్ యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఈ ఇంట్రావర్ట్ ఎవడవుతున్నాడో, ఇంట్రావర్ట్ అనే వ్యక్తి ఐసోలేట్గా ఉండడాన్ని ఇష్టపడతాడు. ఎవరిని కలవడు, ఎవరితో మాట్లాడటం ఇష్టపడ్డు, తెలిసిన వ్యక్తులు వస్తున్నా కానీ పలకరించడం ఇష్టం ఉండదు. కొత్త వ్యక్తులు పరిచయం చేసుకోవాలంటే ఒక రకమైన భయము, ఒక రకమైన టెన్షన్గా ఫీల్ అవుతాడు ఇంట్రావర్ట్గా ఉన్నవాడు. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ ఉండవు. ఎక్స్ట్రావర్ట్గా ఉన్నవాడు అన్నెసరీగానే వెళ్ళి కలుస్తూ ఉంటాడు 10 మందిని. అంటే ప్రతి వాళ్ళు వెళ్ళడం, ఇన్వాల్వ్ అవ్వడం, చేయటం ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళిద్దరిది 2 రకాల పర్సనాలిటీస్. వీళ్ళిద్దరిలో ఉండేది కూడా ఏంటంటే ఇంపల్సిటివిటీ ఉంటుంది. అంటే సడన్గా డిసిషన్ తీసేసుకోవడము, సడన్గా పనులు చేయడము, పనులు ఫోకస్ చేయకపోవడము, వస్తువులు మర్చిపోవడము, పనులు మర్చిపోవడము, రిజల్ట్ రాకపోవడము, ఇవన్నీ కూడా. దీనివల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే పనులు అవ్వవో, రిజల్ట్స్ ఎప్పుడైతే రావో, వాళ్ళకి కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. వాళ్ళు చేసే పని మీద కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, రిలేషన్స్ దెబ్బతింటాయి, కోపం వస్తుంది, ఇరిటేషన్ పెరిగిపోతుంది. అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కమిట్మెంట్ మిస్ అవుతూ ఉంటాయి కదా. అంటే వీళ్ళ వల్ల వీళ్ళలో ఉన్న లేజినెస్ కానివ్వండి, పనులు పోస్ట్పోన్ చేసే తత్వం కానివ్వండి, పనులు ఇన్కంప్లీట్ చేయడం కానివ్వండి, వాళ్ళు పనులు మర్చిపోవడం కానీ, ఇవన్నిటి వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఇది ఒక పెద్ద డిజార్డర్ ఇది.
అయితే ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళలో అదేమో నెగ్లిజెన్సీలే, వాడికి లేజినెస్లే అని చెప్పేసి వదిలేస్తుంటారు. కాదు, ఎప్పుడైతే ఈ డిజార్డర్ ఉందని ఐడెంటిఫై చేస్తామో దాని యొక్క థెరపీస్ ద్వారా బయట కూడా పడవచ్చు. ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోతే దానికి సొల్యూషన్ తీసుకురాలేం కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలి నాగరాజు గారు. ఇప్పుడు పుష్పలో యాక్ట్ చేసినటువంటి ఫహద్ ఫాజిల్ ఉన్నారు కదా. అవును. ఫహద్ ఫాజిల్ తను ఓపెన్గా అనౌన్స్ చేశాడు. తను ఏమని, నాకు ADHD ఉంది, ప్రాబ్లం ఉంది, అంటే నేను హైపర్ యాక్టివ్గా ఉంటాను, అటెన్షన్ నాకు ఉండదు, ఈ డిజార్డర్ నాలో ఉందని చెప్పేసి తను ఒప్పుకొని ప్రకటించాడు. ఒకసారి ఆలోచించాలి, అంత పెద్ద స్థాయిలో ఉంటే ఒక స్టార్, అంటే ప్రొఫెషనల్గా కెరీర్ పరంగా సక్సెస్ అయినట్టు ఒక వ్యక్తి తనలో డిజార్డర్ ఉందని ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఐడెంటిఫై చేయడము, దాన్ని ఒప్పుకోవడం కూడాను. ఏమవుతుంది చూడండి, కొంతమంది వ్యక్తులు ప్రొఫెషనల్గా టాప్ లెవెల్ సక్సెస్గా సెలబ్రిటీస్గా మారిన తర్వాత వీళ్ళ ఫోకస్ ఫ్యామిలీ లైఫ్ మీద, పర్సనల్ లైఫ్ మీద తగ్గొచ్చు. అవునా లేదా? లేకపోతే రెండింటి ఎలా బ్యాలెన్స్ చేయాలి అర్థం కాదు వీళ్ళకి. ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, టైం ఎట్లా మేనేజ్ చేయాలి, వర్క్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలో డిసిషన్ మేకింగ్ ఉండదు. దీనివల్ల కూడా ఈ ఉన్నటువంటి డిజార్డర్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఫహద్ ఫాజిల్ ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, తర్వాత తన వైఫ్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఫహద్ ఫాజిల్ ఈ డిజార్డర్ తను ఐడెంటిఫై చేయడము, దానికి నేను చేసింది ఏంటంటే పేషెన్సీగా తనతో లైఫ్ లీడ్ చేయడం ఉంటుంది. పేషెన్సీ అంటే చిన్న పదమే, కానీ ఎంత పెద్ద పదం చెప్పండి అది. ఓపికగా నేను జీవితాన్ని లీడ్ చేస్తున్నానంటే, తను చేస్తాన పని చేయడు, పని మధ్యలో వదిలేస్తుంటాడు, తొందరగా ఇరిటేషన్ వస్తుంటుంది, తొందరగా కోపం వచ్చేస్తుంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటాడు, సడన్గా డిసిషన్ తీసేసుకుంటాడు. అవునా లేదా? చాలామంది లైఫ్లో కూడా అంటుంటారు, ఆయన కొన్ని పనులు చేస్తాడు సడన్గా, తర్వాత ఏమవుతుందో కూడా ఆలోచించకుండా డిసిషన్ తీసేసుకుంటాడు, తర్వాత లాస్ అయిపోతూ ఉంటుంది, తొందరగా నమ్మేస్తుంటాడు. నమ్మడం విషయంలో అయినా కానీ కొన్ని ప్రొఫెషనల్ విషయాల్లో సడన్ డిసిషన్ తీసుకోవడం, ఇది ఇంపల్సిటివిటీ ఉంటుంది. దీనివల్ల లాస్ అవుతూ ఉంటారు. అంటే ఫహద్ ఫాజిలే కాదు, కొన్ని మూవీస్ మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్, అంటే పబ్లిక్ ఇంకా ఈజీగా అర్థమని చెప్తాను. DJ టిల్లు మూవీ ఉంది. DJ టిల్లు మూవీ ఒకసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ యొక్క చూస్తే అక్కడ హైపర్ యాక్టివ్నెస్ ఉంటుంది. అవునా లేదా? హైపర్ యాక్టివిటీ ఉంటుంది, ఇంపల్సిటివిటీ ఉంటుంది, సడన్గా డిసిషన్ తీసుకోవడము. తన ఆలోచనలు కూడా ఒక దగ్గర ఉండవు, వెంటనే మారిపోతుంటుంది. ఒకదాని మీద ఫోకస్ ఉండదు, ఒకదాని మీద ఫోకస్ ఉండదు. అది చూసుకుంటే అదో క్యారెక్టర్లే అనుకుంటాం. కాదు, అది నిజంగా చెప్పాలంటే అదొక రకమైన డిజార్డర్. అదొక రకమైన డిజార్డర్. ఇది ఆలోచిస్తే మన లైఫ్లో కూడా ఈ డిజార్డర్ ఉందా? ఏ పర్సంటేజ్లో ఉంది? సెకండరీ. 90% డిజార్డర్ ఉందా? 5% డిజార్డర్ ఉందా? నేను పనుల్ని పోస్ట్పోన్ చేస్తున్నాను, పనుల్ని మొదలు పెడుతున్నాను, వదిలేస్తున్నాను. చాలామంది చూడండి, పని మొదలు పెడతాడు, వదిలేస్తాడు. జిమ్కి వెళ్ళాలనుకుంటాడు, వదిలేస్తాడు. ఏదో పని మొదలు పెడతాడు, వదిలేస్తాడు. ఏదో డిసిప్లిన్ అంటాడు, వదిలేస్తాడు. ఇది ఎందుకుంది అంటే ఇంపల్సిటివిటీ. అది సడన్గా డిసిషన్ తీసుకున్నాడు, ఇది కంటిన్యూ చేయాలన్న ఆలోచన కూడా చేయకుండా స్టార్ట్ చేశాడు. అవునా లేదా? అంటే స్టార్ట్ చేయడంలో హైపర్ యాక్టివిటీ ఉంది, తర్వాత దాన్ని సడన్గా అటెన్షన్ డివేట్ అయిపోయాడు, ఈజీగా డివేట్ అయిపోతుంటారు అనమాట. అంటే వీళ్ళకి క్లియర్ కట్గా విజన్ ఉండదు, క్లియర్ కట్గా గోల్ ఉండదు, పెట్టుకోలేరు అనమాట. పెట్టుకున్నా కానీ డివేట్ అయిపోతుంటారు. ఇవన్నీ డిజార్డర్స్. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఇది అబ్బాయిల్లోనే ఎక్కువగా ఉంటుందని అపోహ కూడా ఉంది చాలామందిలో. అబ్బాయిల్లోనే ఉండదు, అబ్బాయిల్లో ఉన్నది హైపర్గా కనిపిస్తుంటుంది, అమ్మాయిల్లో కూడా ఉంటుంది. అది అమ్మాయిల విషయంలో చూడండి, అరే ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటావేంటి, ఇంకెక్కువగా ఎప్పుడు వదులుతూ ఉంటావేంటి, సైలెంట్గా కూర్చోవచ్చు కదా అని అమ్మాయిల్ని పేరెంట్స్ అంటుంటారు. ఎప్పుడు ఏదో మాట్లాడుతూనే ఉంటావేంటి అని చెప్పేసి. అంటే ఓవర్ టాకిటివ్నెస్గా ఉండడము, ఎక్కువగా ఎక్సెసివ్గా మాట్లాడటం కూడా ఈ డిజార్డర్లో ఒక భాగం. ఇదొక సిమ్టమ్ ఇది. అవునా లేదా? కొంతమంది చూడండి, స్కూల్స్లో చూసుకుంటే ప్రశాంతంగా కూర్చోరు, లేచి క్యాంపస్ మొత్తం తిరిగి వస్తూ ఉంటారు, నలుగురిని కలుస్తుంటారు, పక్క క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంటారు, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు అన్నట్టుగా అంటుంటారు. ఎందుకు వాళ్ళు చేస్తారంటే నిజంగా ఏదో చూడటం కోసం కాదు, ఒక దగ్గర కూర్చోలేక. ప్రశాంతంగా కూర్చోవడము వాళ్ళకి ప్రశాంతత ఉండదన్నమాట, ఏదో కట్టేసిన ఫీలింగ్ ఉంటుంది, వెళ్ళి తిరుగుతుంటారు. ఇలాంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ గమనించాలి, మనతో పాటు ఉన్న వాళ్ళు డిజార్డర్ ఉంటే గమనించాలి. కొన్ని థెరపీస్ ద్వారా దీంట్లో నుంచి బయటపడవచ్చు నాగరాజు గారు. అది బయటపడిపోతే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను, ఏదైనా పని మొదలు పెట్టేసి డివేట్ అయిపోతున్నట్టే నా క్లాసే కదా, నా ప్రొఫెషనల్గా లాసే, ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్గా లాస్ అయిపోతున్నట్టే. అవునా లేదా? ఒకటి పని చేస్తానని చెప్పడం మధ్యలో మర్చిపోతున్నానంటే నా పనులు, నా రిలేషన్స్ దెబ్బతింటాయి, డిసిప్లిన్ మిస్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా అవ్వకుండా ఉండాలంటే దీన్ని ఐడెంటిఫై చేసి దీంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి మనం. ఎలా సార్ అది? సరే, ఎలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పని మనం మర్చిపోతున్నాము. ఎందుకు మర్చిపోతున్నాము? ఇప్పుడు నా టీంలో ఒక మెంబర్ వచ్చాడు, అంటే ప్రాక్టికల్గా నా టీంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా ఆఫీస్లో వచ్చినట్టు ఒక ఎంప్లాయ్ ఏంటంటే, తను టీనేజ్లో మా దగ్గర రావడం జరిగింది, 19 years ఏజ్లో. తనకి ఏదైనా వర్క్ చెప్తే ఖచ్చితంగా మర్చిపోతాడు, ఇది గ్యారంటీ. చేయడు. ఎందుకు చేయడంటే కావాలని చేయడం కాదు, తను మర్చిపోతాడు.
నేను చేస్తాను, ఈరోజు ఈ వర్క్ చేస్తాను అంటాడు. కొంతసేపు చూస్తే ఏదో చేస్తుంటాడు, ఈ పని తనకి ఇచ్చిన విషయం కూడా మర్చిపోతాడు. ఈ విధంగా ఉండేది. అంటే వస్తువులు మర్చిపోవడము, పనులు మర్చిపోవడము ఒక డిజార్డర్ స్ట్రాంగ్గా ఉంది. అప్పుడు ఎప్పుడైతే మేము ఐడెంటిఫై చేసామో ఈ వ్యక్తులు ఈ డిజార్డర్ ఉందని తనకు చెప్పడం మొదలుపెట్టాం. ఈ పని ఈ టైం వరకు కంప్లీట్ చేసి నువ్వు అప్డేట్ ఇవ్వాలి. అంటే పని చెప్పడంలో క్లారిటీ ఉంది. ఈ పని చేయకదు, ఈ పని ఈ టైం వరకు కంప్లీట్ చేసి నువ్వు దీనికి అప్డేట్ ఇవ్వాలి. అప్డేట్ ఇవ్వాలనేసరికి ఇంకొంచెం సీరియస్నెస్ పెరిగింది కదా, ఇలా ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టాం. ఇంకొకటి అంటే వాళ్ళల్లో అకౌంటబిలిటీ పెంచాలి, రిమైండర్ పెంచాలి. పెంచడం వల్ల ఏంటంటే మర్చిపోవడం అనేది తగ్గుతుంది. ఇంకొకటి హైపర్ యాక్టివ్గా ఎవరైతే ఉంటారో, హైపర్ యాక్టివ్నెస్ ఎక్కడ ఉంటాడు? హైపర్ యాక్టివ్గా ఉన్న వ్యక్తికి సరైన స్పోర్ట్స్, సరైన గేమ్ మనం చెప్తే అంటే పాజిటివిటీలో హైపర్ యాక్టివ్నెస్ ఉంటుంది. అది లేకపోతే ఎక్కడ పడితే అక్కడ హైపర్ యాక్టివ్ ఉంటే లాస్ అయిపోతాడు కదా. తను ఏం మాట్లాడాలో చెప్తే ఏం మాట్లాడకూడదో మాట్లాడకుండా ఉంటాడు. సో ఇవన్నీ కూడాను ఒక కరెక్ట్ థెరపిస్ట్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ తనకి ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై ఏ విధంగా చేయగలగాలి, ఈ ప్రాబ్లం నీకుంటే ఏ లాసెస్ అవుతాయో తనకు చెప్పగలగాలి, ఈ ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయి, ఈ విధంగా నువ్వు బిహేవియర్ చేంజ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పి ప్రాక్టీస్ చేయించాలి. పిల్లల్లో ఉంటే పేరెంట్స్కి గైడెన్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఏమేమి చేంజ్ చేయాలి దీని గురించి కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఏంటంటే ఇంకా డీటెయిల్గా చాలా మాట్లాడుకోవచ్చు. ఫర్దర్ పార్ట్ 2 దీన్ని ఇంకా డీటెయిల్గా చేద్దాం నాగరాజు గారు. డెఫినెట్గా సార్, ఎందుకంటే ప్రతి పేరెంట్ దీనికి సంబంధించినటువంటి ఒక థెరపీ కోసం చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ కోసం వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. టైం ఇస్తారు కదా సార్ మీరు వాళ్ళకి? తప్పకుండా సార్, ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇద్దాము. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ మీ ఒపీనియన్ ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంటే మీ పిల్లల్లో ఆ బిహేవియర్ కనిపిస్తుందా లేదా అనేటువంటిది మాత్రం 1-2 సార్లు రీచెక్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎలా ఉంది అనేటువంటిది. సో దాని మీద దాన్ని అవగాహనలోకి తెచ్చుకొని పార్ట్ 2 వీడియో థెరపీ కిందకి నేను షఫీ గారు విత్ సైంటిఫిక్ ప్రూఫ్ చేయటం జరుగుతుంది. ఆ విధంగా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెల్కమ్.